కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. మరి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. మీనాక్షి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పొటేల్ సినిమాకి గాను రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పొటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు. వీరు సిల్వర్ మొమెంటోతో పాటు 3,50,000 క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితీ గౌడ్ బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్. కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని